పెట్రోల్ ధరలు బగ్గుమననున్నాయా? క్రూడ్ ఆయిల్ ధరలు పేలిపోనున్నాయా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే బిగ్ టాపిక్. కొంతకాలంగా యుద్ధాలు, సరఫరా అంతరాయాలు, గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కలిసి క్రూడ్ ఆయిల్ మార్కెట్ను పూర్తిగా మార్చేస్తున్నాయి. మధ్యలో సీజ్ ఫైర్ లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు ధరలు తగ్గుతున్నట్టు కనిపించినా అది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే అనే సంకేతాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎనర్జీ మౌలిక వసతులకు జరిగిన నష్టం, సరఫరా మార్గాలపై పెరుగుతున్న ప్రమాదాలు చూస్తే ప్రపంచం నెమ్మదిగా చౌకైన ఆయిల్ యుగం నుంచి ఖరీదైన ఎనర్జీ యుగం వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానం మరింత బలపడుతోంది. ఇరాన్ అమెరికా యుద్ధం తీవ్రంగా సాగిన సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $110 పైగా ఎగబాకాయి. తర్వాత తాత్కాలిక సీజ్ ఫైర్ ప్రకటనలతో ధరలు కొంత తగ్గినట్టు కనిపించినా అది మార్కెట్లో నిజమైన స్థిరత్వాన్ని చూపించలేకపోయింది. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలో కూడా అనిశ్చితి కనిపించింది. మరోవైపు గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఎనర్జీ మౌలిక వసతులు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని ఉత్పత్తి కేంద్రాలు పూర్తిగా నిలిచిపోయినట్టు అంచనాలున్నాయి. వాటిని తిరిగి ప్రారంభించాలంటే భారీ ఖర్చు, ఎక్కువ సమయం అవసరం. అందుకే యుద్ధం ఆగిపోయినా కూడా మునుపటి స్థాయిలో సరఫరా తిరిగి రావడం అంత ఈజీ కాదనే భావన మార్కెట్లో బలపడుతోంది. ఇదే సమయంలో మార్కెట్లో ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నా వాస్తవంగా ఆయిల్ అందుబాటులో ఉండడం లేదు. వెంటనే డెలివరీ కోసం కొనాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే పేపర్పై ఒక ధర, రియాలిటీలో మరో ధర అన్నట్టుగా మార్కెట్ పనిచేస్తోంది. ఈ మొత్తం పరిస్థితిలో హెర్ముజ్ జలసంధి కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో పెద్ద భాగం ఆయిల్ ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఇక్కడ ఏ చిన్న అంతరాయం వచ్చినా గ్లోబల్ సరఫరాపై భారీ ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ మార్గం పూర్తిగా అడ్డంకి ఎదురైతే రోజుకు లక్షల బ్యారెళ్ల సరఫరా ఒక్కసారిగా తగ్గిపోవచ్చు. అది మార్కెట్ను మరింత కట్టుదిట్టం చేస్తుంది. ఈ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఇప్పటికే ఇతర మార్గాలు వెతుకుతున్నాయి. జపాన్ అమెరికా వైపు మొగ్గు చూపుతుండగా చైనా, కెనడా నుంచి దిగుమతులు పెంచుతోంది. భారత్కు కూడా వెనిజులా లాంటి దేశాల నుంచి కొనుగోళ్లు పెంచుతోంది. అంటే మధ్యప్రాచ్యంపై ఆధారపడే పాత సరఫరా వ్యవస్థ క్రమంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఇటు రిఫైనరీల పరిస్థితి కూడా సవాలుగా మారుతోంది. ముడి చమురు ఖరీదు పెరగడంతో ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిఫైనరీలు ఉత్పత్తి తగ్గించే దిశగా ఆలోచిస్తున్నాయి. దీనివల్ల డీజిల్, జెట్ ఫ్యూయల్ లాంటి ఉత్పత్తులు కొరత వచ్చే ప్రమాదం ఉంది. అంటే సమస్య కేవలం క్రూడ్ వరకు మాత్రమే కాకుండా ఫైనల్ ఫ్యూయల్ ధరల వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే దేశంలో పెట్రోల్ ధరలు సాధారణంగా లీటర్కు 95 నుంచి 105 రూపాయల మధ్య ఉన్నాయి. ఒకవేళ పరిస్థితులు మరింత కఠినంగా మారి క్రూడ్ $110 నుంచి $120 మధ్యకు వెళ్తే దేశంలో పెట్రోల్ ధరలు 120 నుంచి 130 రూపాయల రేంజ్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం ఒక్క రోజులో కాకుండా వచ్చే 1 నుంచి 3 సంవత్సరాల్లో క్రమంగా కనిపించే అవకాశం ఉంది. ఇదే సమయంలో వినియోగదారులపై భారం తగ్గించడానికి ప్రభుత్వం పన్నులు తగ్గిస్తే ఆదాయం తగ్గి ఆర్థిక సమీకరణలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ లెక్కను చూస్తే చీప్ ఆయిల్ యుగం ముగిసిపోయిందనే చెప్పవచ్చు.